వానాకాలం 2025-26 సీజన్లో కందుల పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు లాభదాయక ధర కల్పించడం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,99,393 ఎకరాలలో కందులు సాగవగా సుమారు 2,99,635 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని తెలిపారు. కందులు క్వింటాకు 8,000 కనీస మద్దతు ధర నిర్ణయించగా ప్రస్తుతం మార్కెట్లో ధరలు 7,200 వరకు మాత్రమే ఉందన్నారు. వానాకాలం 2025-26కు గాను కేంద్రం 171,310 మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు మంత్రి తుమ్మల. కందుల మద్దతు ధర కొనుగోళ్లు 2025 డిసెంబర్ 27 నుంచి ప్రారంభమై ఈ ఏడాది మార్చి 26 వరకు కొనసాగుతాయని తెలిపారు మంత్రి. రాష్ట్రంలో మొత్తం 82 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించగా ఇప్పటి వరకు 13 కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు. ప్రస్తుతం నారాయణపేట జిల్లాలో కొనుగోళ్లు సక్రమంగా కొనసాగుతున్నాయన్నారు. ఇతర జిల్లాల్లో కూడా దశల వారీగా కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రైతులు మధ్యవర్తులకు అమ్మకుండా దగ్గరలో ఉన్న టీజీ మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలకు తమ పంటలను తీసుకెళ్లాలన్నారు మంత్రి తుమ్మల. వానాకాలం 2025-26 సీజన్లో కందుల పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు లాభదాయక ధర కల్పించడం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,99,393 ఎకరాలలో కందులు సాగవగా సుమారు 2,99,635 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని తెలిపారు. కందులు క్వింటాకు 8,000 కనీస మద్దతు ధర నిర్ణయించగా ప్రస్తుతం మార్కెట్ ధరలు 7,200 వరకు మాత్రమే ఉందన్నారు. వానాకాలం 2025-26కు గాను కేంద్రం 171,310 మెట్రిక్ టన్నుల కందుల కొనుగోళ్లకు అనుమతి ఇచ్చిందని తెలిపారు మంత్రి తుమ్మల. కందుల మద్దతు ధర కొనుగోళ్లు 2025 డిసెంబర్ 27 నుంచి ప్రారంభమై ఈ ఏడాది మార్చి 26 వరకు కొనసాగుతాయని తెలిపారు మంత్రి. రాష్ట్రంలో మొత్తం 82 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించగా ఇప్పటి వరకు 13 కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు. ప్రస్తుతం నారాయణపేట జిల్లాలో కొనుగోళ్లు సక్రమంగా కొనసాగుతున్నాయన్నారు. ఇతర జిల్లాల్లో కూడా దశల వారీగా కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రైతులు మధ్యవర్తులకు అమ్మకుండా దగ్గరలో ఉన్న టీజీ మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలకు తమ పంటలను తీసుకెళ్లాలన్నారు మంత్రి తుమ్మల.